మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు లేదు. సినిమా విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం పెద్ది సినిమా గిరిజన సంఘాల ఆగ్రహానికి గురైంది. సినిమాలో గిరిజన సమాజాన్ని, వారి సంస్కృతిని కించపరిచే విధంగా కొన్ని డైలాగులు ఉన్నాయని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఉపయోగించిన పదజాలం తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు సమర్పించాలంటూ సమాచారం. సినిమాలో ఉపయోగించిన కొన్ని సంభాషణలు షెడ్యూల్డ్ టైల్స్ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ విధానాన్ని మరింత తీవ్రతరం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు, నిర్మాణ సంస్థలతో పాటు సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్న సంబంధిత అధికారులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో ఒక వర్గాన్ని అవమానించేలా ఉన్న డైలాగులకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నాయి. ఈ విధంగా ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సినిమా భారీ విజయాన్ని ఆస్వాదిస్తుండగా మరోవైపు గిరిజన సంఘాల నిరసనలు మేకర్స్ కు కొత్త తలనొప్పిగా మారాయి. ఈ అంతుపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు లేదు. సినిమా విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం పెద్ది సినిమా గిరిజన సంఘాల ఆగ్రహానికి గురైంది. సినిమాలో గిరిజన సమాజాన్ని, వారి సంస్కృతిని కించపరిచే విధంగా కొన్ని డైలాగులు ఉన్నాయని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఉపయోగించిన పదజాలం తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు సమర్పించాలంటూ సమాచారం. సినిమాలో ఉపయోగించిన కొన్ని సంభాషణలు షెడ్యూల్డ్ టైల్స్ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ విధానాన్ని మరింత తీవ్రతరం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు, నిర్మాణ సంస్థలతో పాటు సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్న సంబంధిత అధికారులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో ఒక వర్గాన్ని అవమానించేలా ఉన్న డైలాగులకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నాయి. ఈ విధంగా ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సినిమా భారీ విజయాన్ని ఆస్వాదిస్తుండగా మరోవైపు గిరిజన సంఘాల నిరసనలు మేకర్స్ కు కొత్త తలనొప్పిగా మారాయి. ఈ అంతుపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది.